ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. యవనస్తుల కూడిక కొరకై చేరి వచ్చే ధన్యత దేవుడు అనుగ్రహించినారు. ప్రార్థన చేసుకొని మనము యవనస్తుల కూడిక ఆరంభించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మరొకసారి ప్రభు యొక్క తండ్రి శనివార దినంలో ఎల్షదాయ ప్రార్థనా మందిరంలో యవనస్తుల కూడిక కొరకై చేరి వచ్చే ధన్యత భాగ్యం మీరు మాకు ఇచ్చినారు. అందుని బట్టి నీకు ఎంతో వందనాలు, స్తోత్రములు. మమ్మల్ని ఎంతో ప్రేమించి రక్షించి నిబిడ మీ రాజు వారసులుగా చేసి మీతో కూడా ఉండేటువంటి భాగ్యం ఇచ్చినారు. నీకు ఎంతో వందనాలు. అలాగే ప్రభు మరొకసారి తండ్రి సంఘం ద్వారా మాతో మాట్లాడి సరి చేస్తూ ఆదరించి ధైర్యపరిచి స్థిరపరిచి నడిపిస్తూ వస్తున్న విధానం అంతని బట్టి నీకు ఎంతో వందనాలు. ఈ సమయంలో ప్రభు మరి యవనస్థలంగా నీ మందిరంలో చేరి వచ్చి ధన్యత భాగ్యం ఇచ్చినారు. ఇక్కడ మేము గడిపే సమయం ఎంతో దీవెనకరంగా చేయండి. బలమైన ఆత్మ కార్యములు ప్రభు మా మధ్యలో జరిగించమని వేడుకుంటున్నాం. పాటలలో సహాయపడండి, నేను ఆ మహిమ తెచ్చుకునండి. అలాగే ప్రభు మరి ఈ మాటలు ధ్యానించినప్పుడు నీ దాసులను అభిషేకించి వాడుకునండి తండ్రి. ప్రభు మరి యవనస్తులకు కావాల్సినటువంటి నీ మాటలు పరలోక వర్తమానం సమృద్ధిగా దయచేయండి. ట్రాన్స్లేషన్ కూడా ప్రోత్సహించమని ప్రభు అని సన్నిధిలో వేడుకుంటున్నాం. వచ్చిన యవనస్తులందరినీ బట్టి నీకు ఎంతో వందనాలు. మిగిలిన వారిని కూడా నడిపించండి. ఎవరు నిర్లక్ష్యం చేయకుండా నీ మందిరానికి వచ్చి గొప్ప ఆత్మీయ మేలు పొందగలుగుటకు బలమైన కార్యములు జరిగించమని వేడుకుంటున్నాం. ప్రతి డిస్టర్బెన్స్ కలవపేసి తప్పించండి. సాతాను వారి క్రియలు లయం చేయండి. కరెంటును, ఇంటర్నెట్ను తండ్రి, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ సమస్తమును మీ స్వాధీనంలో ఉంచుకోనండి. ఆన్లైన్ ద్వారా వీక్షించిన వీళ్ళందరూ కూడా దీవించి ఆశీర్వదించండి. వారిలో కూడా బలమైన ఆత్మకార్యం జరిగించి మహిమ పొందమని దయగలని హస్తాలను మళ్ళీ అప్పచెప్పుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ సాతాను వారి క్రియలను వేస్తున్నామని బంధించి వేస్తూ సర్వశక్తిగా వేస్తున్నామన స్తుతించి ప్రార్థించి అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పాట సంఖ్య 16 పాడుకుందాం. సాంగ్ నెంబర్ 15. కృతజ్ఞతను తల వంచి నాదు జీవ మార్పించనని పాడపాడు. అర్పింతును లేదేక నేయివేల అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు దూరమైతే నీ ప్రేమ మరచి నేరేపితే నీ గాయము దూరమైతే నీ ప్రేమ మరచి నేరేపితే నీ గాయము
తల వంచి నాదు జీవము అర్పింతును లేదేక నేయివిల అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు ఆకర్షించే లోకాశలన్నీ లోక మహిమా అడ్డగించు ఆకర్షించే లోకాశలన్నీ లోక మహిమా అడ్డగించు కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమక నికముగా త్యాజింతు కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమక నికముగా త్యాజింతును తల వంచి నాదు జీవము అర్పింతును లేదేక నేయివిల అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు తారములా నీ ప్రేమ నాకై వర్ణింపను అసఖ్యము తారము నీ ప్రేమ నాకై వర్ణింపను అసఖ్యము నిరంతరము సేవించినాను తీర్చలేను నీ రుణము నిరంతరము సేవించినాను తీర్చలేను నీ రుణము తల వంచి నాదు జీవము అర్పింతును లేదేక నేయివిల అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు లోకముపై జీవించనింక నీ కొరకై జీవింతును లోకముకై జీవించనింక నీ కొరకై జీవింతును నీ కర్పింపన్ హృదయన్ ఈ కొద్దినా జీవితము నీ కర్పింపన్ దేవేనుదియన్ ఈ కొద్దినా జీవితము తల వంచి నాదు జీవము అర్పింతును లేదేక నేయివిల అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు చింతించితి గత పాపములకై ఎంతో నేను ఏడ్చుచుంటి చింతించితి గత
నాదు జీవము అర్పింతును లేదే ఇక నేల అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు. చాయిస్ ఏంటి? ఎనీ చాయిస్ ఫ్రమ్ తెలుగు సాంగ్స్? ఏంటమ్మా? 127. Song number 127. రక్షకాలేదు దినమెల్ల దాచి యుంచేతనదు గాయపడిన హస్తములు నీ కోరకే దినమెల్ల దాచి యుంచేతనదు గాయపడిన హస్తములు నీ కోరకే నీ పాపదోషములచని దోషివై ఉండగా నీ పాపదోషములచని దోషివై ఉండగా దయగల
పడిన హస్తములు నీ కోరకే దినమెల్ల దాచి యుంచేతనదు గాయపడిన హస్తములు నీ కోరకే కరుణములు ఇచ్చుచుతానే నీ హృదయ ద్వారము తట్టుచున్నే కరుణములు ఇచ్చుచుతానే నీ హృదయ ద్వారము తట్టుచున్నే కడవేలయు తెరువు ఎందు వసింపను క్రీస్తు ప్రవేశింపను నీ యందు వసింపను చింపనేరక యుందునట్లు హస్తములు నీ కొరకై గురచకాలేదు దినమెల్ల దాచి యుంచేతనదు గాయపడిన హస్తములు నీ కోరకే దినమెల్ల దాచి యుంచేతనదు గాయపడిన హస్తములు నీ కోరకే మెల్లనైన స్వరము చేత తానే నిన్ను పిలుచుచున్నే మెల్లనైన స్వరము చేత తానే నిన్ను పిలుచుచున్నే పెడచెవి నీవు పెట్టెదవే పెడచెవి నీవు పెట్టెదవేలా ప్రభు పిలుపు ఆలకించుచు యేసయ్యను స్వీకరించు ప్రభు పిలుపు ఆలకించు యేసయ్యను స్వీకరించు రక్షింపనేరక యుందునట్లు హస్తములు నీ కొరకై గురచకాలేదు దినమెల్ల దాచి యుంచేతనదు గాయపడిన హస్తములు నీ కోరకే దినమెల్ల దాచి యుంచేతనదు గాయపడిన హస్తములు నీ కోరకే. ఎనీ చాయిస్ తెలుగు సాంగ్ నెంబర్ 56 సాంగ్ నెంబర్ 56 సిలువాయ నీ గురిగా నడువు యవ్వనుడ.
వెనుకంజవేయాకయే యేసు బండపై వెనుకంజవేయాకయే యేసు బండపై మునుగుచుండే నీ జీవనామం దాటించు వారెవ్వారు మునుగుచుండే నీ జీవనామం దాటించు వారెవ్వారు యేసు ప్రభునే దాటించువాడు యేసు ప్రభునే దాటించువాడు నీదు చుక్కాని యేసే నీదు చుక్కాని యేసే వాయే నీ గురిగా నడువు యవ్వనుడా వెనుకంజవేయాకయే నిలువు యేసు బండపై వెనుకంజవేయాకయే నిలువు యేసు బండపై వచ్చేను యేసు ఈ లోకమునకు తెచ్చే నీకు రక్షణ వచ్చేను యేసు ఈ లోకమునకు తెచ్చే నీకు రక్షణ అక్షయుడు తెరచే నిశ్చయముగా అక్షయుడు తెరచే నిశ్చయముగా మోక్ష ద్వారము నీకే మోక్ష ద్వారము నీకే సేవాయే నీ గురిగా నడువు యవ్వనుడా వెనుకంజవేయాకయే నిలువు యేసు బండపై వెనుకంజవేయాకయే నిలువు యేసు బండపై సిలువాలో యేసు నీ పాపములకై రక్తము కార్చెను సిలువాలో యేసు నీ పాపములకై రక్తము కార్చెను విమోచించును విశ్వాసించిన విమోచించును విశ్వాసించిన ముక్తిని పొందేదావు ముక్తిని పొందేదావు సిలువాయే నీ గురిగా నడువు యవ్వనుడా వెనుకంజవేయాకయే నిలువు యేసు బండపై వెనుకంజవేయాకయే నిలువు యేసు బండపై ప్రేమా వార్త ప్రకటింపబడెను ప్రియులారా రండి నేడే ప్రేమా వార్త ప్రకటింపబడెను ప్రియులారా రండి నేడే మీ ఉల్లాములకు ప్రియమైన యేసే మీ
ఉల్లాములకు ప్రియమైన యేసే శాంతినిచ్చేది రాజు, శాంతినిచ్చేది రాజు. సిలువాయే నీ గురిగా నాడు యవ్వనుడా, వెనుకంజ వేయాకయే నిలువు యేసు బండపై, వెనుకంజ వేయాకయే నిలువు యేసు బండపై. Let us sing song number 239. English songs, small books lo go danlo chuddam. Song number 55. English songs book, song number 55. Must I go and empty-handed in a part of work. పాట ఇంట్రొడక్షన్ నువ్వు చెప్పాను కదా, చాలాసార్లు చెప్పాను, గుర్తుందా? ఎవరికైనా తెలీదా? సో ఒక యవనస్తుడు యేసుప్రభువుని నమ్ముకున్నాడు, కానీ ఒక నెలలో అతనికి అంటే చాలా ఆరోగ్య సమస్యలు వచ్చి హీ వాజ్ ఆన్ డెత్ బెడ్. అప్పుడు అతను ఒక వ్యక్తికి తన బాధను వ్యక్తం చేస్తాడు. నేను యేసుప్రభువుని నమ్ముకొని ఒక నెల అయింది, మరి ఇప్పుడు చనిపోతే నేను ఎవరిని కూడా ప్రభు దగ్గరికి నడిపించలేదు, ఒక్క ఆత్మను కూడా నేను నడిపించలేదు, మరి ఎట్లా మరి ప్రభువుని ఎదుర్కోవాలి అని ఆయన అడుగుతాడు. పాస్టరు ఈ చార్ల్స్ అనేటువంటి వ్యక్తికి ఈ స్టోరీని వివరిస్తాడు. చార్ల్స్ అనేటువంటి హీఈస్ ఎ ఫేమస్ హిమ్ రైటర్. ఆయన ఈ పాట రాశాడు అనమాట, మస్ట్ ఐ గో అండ్ ఎంప్టీ హ్యాండెడ్. సో వీ షుడ్ సింగ్ విత్ feelings of that person who was on the deathbed.
shrink or falter, for my Savior saves me now. But to meet Him empty-handed, thought of God now knows my heart. Must I go empty-handed? Must I meet my Savior's home? Not one soul with which to greet Him. Must I empty-handed? Oh, the years are sinning wasted. Could I but recall them now, I would give them to my Savior, do His will and gladly bow. Must I empty-handed? Must I meet my Savior's home? Not one soul with which to greet Him, but I empty-handed. Up, ye saints, rose be ended, up onward, while it is day. At the night of death will take you, strive for souls one yet to meet. Must I empty-handed? Must I meet my Savior's home? Not one soul with which to greet Him, but I empty-handed. Must I go an empty-handed? Must I meet my Savior's home? Not one soul with which to greet Him, must I empty-handed? ఈ పాట తెలుగులో కూడా ఉంది. తెలుగులో ఒకసారి పాడతాను మీ కొరకు, మీకు అర్థమవుతుంది వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ అని. పాట సంఖ్య 632, పెద్ద పాటల పుస్తకాల్లో 632. What
ఆత్మనైన నేను రక్షింపక యేసువా వట్టి చేతులతో నిన్ను దర్శించుట యేసువా నా స్వరక్షణ నిశ్చయం అయినదే అయిన ఫలితంబు చూడ కష్టపడక ఒక్క ఆత్మనైన నేను రక్షింపక యేసువా వట్టి చేతులతో నిన్ను దర్శించుట కాలమెల్ల గడిచిపోయే మోసపోతి నేనయ్యో గడిచినటి కాలమైతే ఏడ్చినాను వచ్చును ఒక్క ఆత్మనైన నేను రక్షింపక యేసువా వట్టి చేతులతో నిన్ను దర్శించుట భక్తులార ధైర్యముతో లేచి ప్రకాశించుడి ఆత్మలెల్ల యేసునాథ చేరునట్లు చేయుడి ఒక్క ఆత్మనైన నేను రక్షింపక యేసువా వట్టి చేతులతో నిన్ను దర్శించుట ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. మన మధ్యలో బ్రదర్ శామ్యుల్ ఫ్రమ్ గుడ్గావ్ ఉన్నారు. దేవుని వాక్యాన్ని అందిస్తారు. Shall we read one verse from the book of Ephesians? ఎఫెసీయులు రాసిన పత్రికలో నుంచి మనము ఒక మాట చదువుకుందాం. Book of Ephesians chapter 4. ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం. Let us read all of us together verse 14. 14వ వచనము మనం అందరం కలిసి చదువుదాం. ఎఫెసీ 4:14. అందువలన That we మనమిక మీదట henceforth be no పసిపిల్లలమై more ఉండి children మనుషుల tossed to మాయోపాయం and fro చేత and carried about with తప్పు every wind of మార్గమునకు లాగు doctrine ప్రయుక్తితోను by the గాలికి sleight కొట్టుకుని of men పోనట్లు and కల్పింపబడిన cunning ప్రతి ఉపదేశమునకు craftiness, ఇటు అటు whereby కొట్టుకుని they పోవచ్చు lie అలల in చేత wait ఎగరగొట్టబడిన to deceive. వారమైనట్లుండక. Shall we look unto the Lord for his help and mercies? ప్రభు అయిన దేవుని యొక్క సహాయము కనికరం కొరకై ఆ ప్రభు వైపు మనం ప్రార్థనలో చూద్దాం. Loving, gracious Heavenly Father, we thank and praise Thee for wonderful privilege given us one more time in our lives to be together in Your very faithful presence. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ యొక్క నమ్మదగినటువంటి సహవాసంలోనికి మరొకసారి మేము తిరిగి రాగలుగుటకు మీరు అనుగ్రహించిన కృపను బట్టి నీకు ఎంతో వందనాలు. We bring all of us ourselves under the power of the blood of Lord Jesus Christ once again
Lord, as we are approaching to your presence to listen, to receive your voice, words. ప్రభా నీ యొక్క నీ యొక్క మాటలను నీ యొక్క స్వరాన్ని మేము వినబోతూ ఉంటుండగా మమ్మల్ని అందరినీ బలమైన అమూల్యమైన ఈ రక్త ప్రోక్షణకి మమ్మల్ని మేము తెచ్చుకుంటున్నాం. Help us, granting us the help of the Spirit of the Lord, that we may receive the portion which you want us to receive this evening. ప్రభువా మరి ఈ సాయంకాలము మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని మేము పొందడానికి ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా మాకు సాయం చేయమని వేడుకుంటున్నాం. The time of our fellowship here with the children gathered here and all those who are listening to your word through YouTube and other tools, loving Father, may be treasured for eternity in the lives of every one of us. ఇక్కడ కూర్చొని వింటున్న మా అందరిలో తండ్రి, అలాగే యూట్యూబ్ ద్వారా ఆ యొక్క సోషల్ మీడియా ద్వారా వింటున్న వారందరిలో కూడా నీ మాటలు భద్రపరచబడి నిత్యమైనటువంటి ఆశీర్వాదమును తీసుకుని రావడానికి సహాయపడండి. Father, without your help we cannot do anything that is useful for our lives, either in this world or in the worlds to come. Only help us. ప్రభా మరి మీ యొక్క సహాయం లేకుండా ఈ లోకంలో కానీ రాబోయే వర్గంలో కానీ ఉపయోగపడేటువంటిది మేము ఏది కూడా చేయలేమని సహాయం చేయమని వేడుకుంటున్నాం. We committing all of us once again into your mighty hands, every moment of our meditation into your powerful, skillful hands. We ask all these things in the most highly exalted name of our Lord and our Savior, Lord Jesus Christ. మమ్మల్ని అందరినీ మేము ధ్యానించిపోయే ప్రతి సమయమును తన క్షణమును బలమైన ఈ హస్తములకు మేము అప్పచెప్పుకుంటూ శక్తి కలిగిన మహిమ కలిగిన యేసుక్రీస్తు నామంలో మేము అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen. Amen. Lord Jesus Christ, when he was talking to his disciples about the last days, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ చివరి దినాల గురించి శిష్యులతో మాట్లాడుతూ he said 7 serious cautions that children of God should be mindful of during these end days. ఈ యొక్క అంత్య దినాలలో దేవుని బిడ్డలు 7 విధములైనటువంటి వాటి విషయంలో ఎంతో అంటే వారు జాగ్రత్తగా ఎంతో తీవ్రమైన ఆలోచనలు కలిగిన వారై ఉండాలని ప్రభు కోరుతూ వచ్చాడు. And first of all, these 7 cautions is written in book of Matthew chapter 24 and verse 4. మొట్టమొదటిది ఈ యొక్క 7 విషయాల్లో మొట్టమొదటిది మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనంలో రాయబడింది. Shall we read that verse all of us together? మనమందరం కలిసి ఆ వచనాన్ని చదువుదాం. Book of Matthew's Gospel chapter 24 and verse 4. మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనం. And Jesus యేసు వారితో answered ఎవడను and said మిమ్మల్ని unto them, మోసపరచకుండా Take చూచుకొనుడి. heed that no man deceive you. This is the very first caution or instruction Jesus gave to his disciples and through them to us concerning how we ought to live in these last days. కాబట్టి అంత్య దినాల్లో మనం ఎలాగో జీవించాలో అనేటువంటి విషయంని ప్రభువు శిష్యులకు తెలియజేసి వారి ద్వారా మనకు తెలియజేయడానికి మొట్టమొదటిగా ఈ విషయాన్ని వారికి తెలియజేసిన వాడుగా ఉంటున్నాడు. And the thought of Lord Jesus Christ instruction is about deception. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారికి ఇచ్చినటువంటి ఈ యొక్క హెచ్చరిక ఏంటంటే మోసము. The deception, why Jesus said as the first instruction about the deception. కాబట్టి ఈ యొక్క About the deception. కాబట్టి ఈ యొక్క హెచ్చరికలలో మొట్టమొదటిగా ఈ యొక్క మోసము అనే దాని గురించి ఎందుకు ప్రభు తెలియజేసి వచ్చాడు? Especially during these days. ప్రత్యేకంగా ఈ దినాలలో Where the knowledge is increased so exponentially. కాబట్టి ఈ దినాల్లో మనం చూస్తే మనుషుల యొక్క జ్ఞానము ఈ యొక్క తెలివి ఎంతో అధికంగా ఉన్నది. According to the analysis, according to some findings, knowledge is doubling every 13 hours. కాబట్టి ఒక వివరణను బట్టి ఒక యొక్క పరిశోధనను బట్టి తెలియజేయబడిన సత్యం ఏంటి అంటే ప్రతి 13 గంటలకు ఈ యొక్క తెలివి అనేది అది రెండు రెట్లుగా అది పెరిగిపోతా ఉన్నది. Just 20 years ago, knowledge, in order to get twice, double, it used to take 10 years, 13 years.
కాబట్టి 20 సంవత్సరాల క్రితం మనము గమనించినట్లయితే ఈ యొక్క తెలివి అనేది అది రెండంతలు కావాలి అంటే దాదాపు 10-13 సంవత్సరాలు పట్టేది. Now it is every 12 or 13 hours, the knowledge is increasing. Twice it was before 12 hours. కాబట్టి ఈ దినాల్లో మనం బాగా గమనిస్తే ప్రతి 12 గంటలకు లేదా 13 గంటలకు మానవుల యొక్క తెలివి అనేది రెట్టింపు అవుతూ ఉంటుంది. When the knowledge, wisdom is increasing so much, it is very natural for all of us to think that we may not be deceived by anything. కాబట్టి ఈ యొక్క తెలివి అధికమవుతున్నప్పుడు అన్నీ మనకు బాగా తెలిసినప్పుడు మనము అనుకుంటుంటాం మోసపోవడం అనేది అది అసలు సాధ్యం కాదు, ఎందుకంటే ఈ దినాల్లో ఎంతో జ్ఞానం ఉంది, తెలివి ఉంది అని అనుకుంటా ఉంటాం సాధారణంగా. If you question about myself, I would rather think it is quite difficult for any one of us to deceive me. Likewise, every one of you also may think. ఇవే నా గురించి కూడా నేను ఆలోచించినప్పుడు నాకున్నటువంటి జ్ఞానం బట్టి ఎవరు కూడా నన్ను మోసం చేయలేరని నేను అనుకుంటూ ఉంటాను. అదే విధంగా అందరూ యవనస్తులు అనుకుంటా ఉంటారు. But contrary to all these kinds of assumption or hypotheses, Jesus is telling us the first instruction. This is the number one instruction. Be not deceived. కానీ ఈ దినాల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఆలోచన శైలి లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క పరిశోధన వీటన్నిటికీ వ్యతిరేక్తంగా ప్రభు ఏమంటున్నాడంటే మోసపోకుడి. If you look at the Bible, మనం పరిశుద్ధ గ్రంథాన్ని చూసినట్లయితే it is the deception that entered into the lives of human beings that spoiled their life forever. కాబట్టి ఈ యొక్క మనుషులలో ప్రవేశించిన ఈ మోసం అనేది వారిని ఎంతగా అంటే నిత్యము వారిని అంటే చెడిపోయిన వారినిగా చేసి వేస్తూ ఉంటుంది. This is the very first thing that in Genesis chapter 3 and verse 1, deception is the first thing that attacked human beings. కాబట్టి ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనించినట్లయితే మోసము అనేది మొట్టమొదటిగా మానవులను ఎంతగానో అని దాని ద్వారా మోసగించబడిన వారుగా ఉంటున్నారు. And if you measure the deception in terms of some units, it never reduced, declined. It always increasing and increasing. సో మోసము అనే దాన్ని ఏదైనా ఒక కొలమానంతో మనం కొలిచినట్లయితే ఈ మోసం అనేది దినదినం తగ్గిపోవడం లేదు, కానీ ప్రతి దినం అది పెరిగిపోతూనే ఉంది. It not only appeared first time in the very first book of Bible, Genesis chapter 3. కాబట్టి ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో మాత్రమే ఈ మోసం అనేది కనబడి తర్వాత కనబడకుండా పోలేదు. అది It is appearing in the last book of Bible, even the very last chapters, Revelation chapter 20 and verse 8. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 8వ వచనంలో మనం గమనించినట్లయితే ఈ చివరి గ్రంథంలో కూడా మోసం అనేది మనం చూడగలుగుతున్నాం. In the beginning, deception affected two people. మా ఆరంభంలో ఈ మోసం అనేది ఇద్దరు వ్యక్తులు మాత్రమే ప్రభావితం చేసింది. In the end, in Revelation 20 and verse 8, this is at the end of 1,000 years of the reign of Lord Jesus Christ. It is written, devil deceived the nations, multitude of people. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనం మనం గమనించినట్లయితే మనం అక్కడ ఈ 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత సైతానుడు ఈ యొక్క దేశాలనే మోసం చేస్తున్నాడు. See how dangerous is that thing called deception. ఈ యొక్క మోసము అనేది ఎంత ప్రమాదకరమైనదో గమనించండి. Paul was very bold and brave apostle of Lord Jesus Christ. అపోస్తలుడైన పౌలు ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క ఎంతో ధైర్యం కలిగినటువంటి అపోస్తలుడ శిష్యుడిగా ఉంటున్నాడు. He was always bold. He never told for any circumstance he faced, I am afraid of certain things. అపోస్తలుడైన పౌలు ఎప్పుడే కానీ పలాని పరిస్థితుల విషయంలో నేను భయపడుచున్నానని ఎక్కడే కానీ చెప్పలేదు ఆయన. But he said about one thing. అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్పాడు. If you'll just open 2 Corinthians chapter 11 and verse 3. 2 కొరింథీయులు 11వ అధ్యాయం 3వ వచనంలో మీరు గమనించినట్లయితే It is written in English like this. ఇంగ్లీష్ లో ఇలాగ రాయబడి ఉంది. I fear let by any means serpent that beguiled you may also deceive some of you.
సర్పము తన కొయ్య చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులు చెరపబడి క్రీస్తు ఎడలో ఉన్న సరళతను నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోనేమో అని భయపడుచున్నాను. Every word of this verse is very strikingly important for every one of us in these days. ఈ వచనంలోని ప్రతి పదము ఈ దినాలలో ఉన్నటువంటి మనకు అదెంతో ప్రాముఖ్యమైనవిగా ఉంటున్నాయి. That means overall what we understood until now is the matter of deception is very scary thing, very necessary thing that we all need to take care. కాబట్టి మనం గమనించవలసిన ప్రాముఖ్యమైనటువంటి సత్యం ఏంటి అంటే మోసము అనేది ఎంతో అది భయంకరమైనది. ఈ దినాల్లోన మనమందరము దాని విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటున్నది. That is the reason it appears that Jesus Christ, the first very instruction he gave to his disciples is, take heed that ye may not be deceived. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంత దినములలో ఉన్న పరిస్థితుల విషయంలో తన శిష్యులకు హెచ్చరిస్తూ మొట్టమొదటి హెచ్చరిక ఆయన తెలియజేసినటువంటి హెచ్చరిక ఏంటంటే మీరు మోసపోకుడి. But the question is, ప్రశ్న ఏంటంటే you may ask, brother, what is the secret that as children of God we will be not deceived? సహోదరుడా, మేము మోసపోకుండా ఉండాలంటే రహస్యం ఏంటి? Let us look at one young man who was like a young person like us. ఒక యవనస్తుడు, మనలాంటి యవనస్తుని మనం చూద్దాం. And he discovered the secret, and also he demonstrated in his life that he never deceived by this world. ఆ యవనస్తుడు ఈ లోక విషయంలో మోసపోకుండా ఉండడానికి ఆయన కొన్ని రహస్యాలను ఆయన కనుగొని ఆ రహస్యాలను బట్టి తన జీవితంలో ఆయన నిరూపించిన వాడుగా And the ఉంటున్నాడు. secret that young man discovered is written right in the Bible. ఈ యవనస్తుడు కనుగొన్న ఈ యొక్క రహస్యాలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటున్నాయి. Let us read one verse. ఒక వచనాన్ని మనం చదువుదాం. The book of Daniel, దానియేలు గ్రంథము chapter 1 మొదటి అధ్యాయము and verse 8. 8వ వచనం. Let us read this verse, which is packed with innumerable number of mysteries. ఈ యొక్క వచనాన్ని మనం చదువుదాం. ఈ వచనంలో ఎన్నో అద్భుతమైనటువంటి మర్మములు ఉంటున్నాయి. Book of Daniel, chapter 1, verse 8. దానియేలు మొదటి అధ్యాయం 8వ వచనం. But Daniel రాజు భుజించి భోజనములు purposed in పానం his చేయ heart ద్రాక్షారసం that he పుచ్చుకొని would not తను defile అపవిత్రపరచుకుని కూడా himself దానియేలు with the ఉద్దేశించి portion of తాను king's అపవిత్రుడు meat, కాకుండా not వాటిని with the పుచ్చుకోవడం wine which he సెలవిమని drank. నపుంసకుల అధిపతిని వేడుకొనగా Therefore, he requested the prince of the eunuchs that he might not defile himself. Here in these long words, we will focus on little phrase this evening. ఈ యొక్క పెద్ద వచనంలో ఒక చిన్న భాగాన్ని విషయంలో భాగ విషయం మీద మనం కేంద్రీకరిద్దాం. That tells us the secret how we can stand in this world without getting deceived by this world. ఈ లోకంలో ఈ పాప అంత్య దినాలలో ఏ విధంగా మనం మోసపోకుండా నిలబడగలము అనే దానిని ఆ యొక్క చిన్న అంశం ద్వారా మనం నేర్చుకుందాం. I will try to describe in very practical and simple terms and vocabulary about this secret. ఈ యొక్క రహస్యాన్ని నేను మీకు సాధారణమైన విషయాల ద్వారా నేను మీకు తెలియజేస్తాను, which we can immediately practice in our real life. కాబట్టి తద్వారా మీరు వెంటనే మీ యొక్క దినదిన జీవితంలో దాన్ని అనుభవపూర్వకంగా ముందుకు సాగలరు. How can we stand or we stay focused against all the contrary deceptions that are attacking, confronting young children in this world? ఈ లోకంలో యవన బిడ్డల మీద దాడి చేస్తున్నటువంటి ఈ మోసపూరితమైన వాటన్నిటిని ముందర ఎదుర్కొని ఎలాగ నిలబడగలమో నేను మీకు తెలియజేస్తాను. We all know that Daniel is very young man, young boy. మనందరికి బాగా తెలుసు దానియేలు ఎంతో యవన ప్రాయంలో ఉన్నటువంటి వ్యక్తి. When he was taken out of the villages in Judea, ఆ యొక్క యూదయ పట్టణంలో పల్లెల్లో నుంచి అతను తీసుకుని వెళ్ళబడినప్పుడు he was very young man. ఆయన చాలా యవనస్తుడు. And he was picked up from a village, dusty grounds of villages, and then he was brought into very big place. కాబట్టి ఈ యొక్క దానియేలు ఈ యూదా దేశంలో ఒక చిన్న పల్లెటూరు లాంటి ప్రాంతం నుంచి ఆయన కొనిపోబడి
ఎంతో గొప్ప పట్టణమైన బబులోను దేశానికి కొనుపోబడ్డాడు. He was taken from very rural, backward areas, and then he was taken to very big place with advanced, with all even scientific advancements and many other cultural advancements. ఈ యొక్క దానియేలు ఎంతో అంటే అభివృద్ధి చెందని ఏమాత్రము సాంఘికంగా ఎదగినటువంటి ప్రాంతం నుంచి ఆయన తీసుకొని పోబడి ఎంతో సాంకేతికంగా సైన్స్ పరంగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతానికి కొనిపోబడ్డాడు. Suddenly this young man is in a very famous place. కాబట్టి ఈ యొక్క యవనస్తుడు కొద్ది సమయంలో ఎంతో అంటే ప్రాముఖ్యతను సంపాదించుకున్న స్థలంలో ఉంచబడ్డాడు. He was taken into a university, one of the top 3 universities of those days. ఆ దినాలలో ప్రపంచంలోనే గొప్ప యూనివర్సిటీలో ఒకదైనటువంటి ఆ యూనివర్సిటీకి ఆయన తీసుకోబడ్డాడు. And he was being taken there to be educated over there. అక్కడ ఆయన చదువుకోవడానికి నేర్పించడానికి తీసుకుని వెళ్ళారు. As a young man, we can imagine how many kinds of attractions were there confronting Daniel in those days. మనం ఒక యవనస్తులుగా మనం కూడా గమనించవచ్చు, మనం ఎంతో సులభంగా తెలుసుకోవచ్చు ఎన్ని విధాలైన ఆకర్షణలు దానియేలు మీద దాడి చేసింటాయో. Not only he was taken to that very famous place, but also he got access right into the palace of the king. అంతేకాదు ఆ గొప్ప ఎంతో పేరు చెందినటువంటి యూనివర్సిటీకి అతను కొనిపోబడడం మాత్రమే కాదు, ఆయన రాజు యొక్క ఆ యొక్క భవనంలోనికి వెళ్ళడానికి కూడా ఎంతో ఆయనకు స్వాతంత్రత కలిగిన వాడు. We all know the place where Daniel was taken. The name of that place is Babylon. దానియేలు కొనిపోబడిన స్థలం మనందరికి బాగా తెలుసు, దాని పేరు బాబిలోను. Even according to history, secular history, the city of Babylon is called wonder of wonders in those days. కాబట్టి మీరు చరిత్ర గనక మనం గమనించినట్లయితే ఆ దినాలలో ఈ బబులోను రాజ్యం, బబులోను పట్టణము ఎంతో అంటే అద్భుతమైనటువంటి సంగతులు కలిగిన పట్టణం. Very famous place. ఎంతో ఘనత అంటే ప్రాముఖ్యతను సంపాదించుకున్న స్థలం. Not only in the view of this world. ఈ ప్రపంచం యొక్క దృష్టిలో మాత్రమే కాదు, Even God called Babylon like this. బబులోను దేవుడు ఈ విధంగా పిలుస్తూ వచ్చాడు. Babylon, you are like the golden cup in the hands of the Lord. బబులోను దేవుని యొక్క హస్తములలో ఒక బంగారు పాత్రగా ఉంటున్నావు. You are a golden staff in the hands of king. ఈ రాజు చేతిలో ఒక బంగారు దండములాగా ఉంటున్నావు. You can imagine the magnificence of that place called Babylon. ఈ బబులోని యొక్క గొప్పతనాన్ని మీరు ఈ సంగతుల ద్వారా మీరు అర్థం చేసుకోగలరు, ఊహించగలరు. How many different kinds of attractions were confronting young man Daniel in those days. అటువంటి స్థలములో ఆ దినములలో ఈ యొక్క దానియేలు మీద ఎన్ని ఆకర్షణలు ఆయన మీద దాడి చేసి ఉంటాయో మనం We ఊహించవచ్చు. all know, in spite of all these things, Daniel lived very focused life. కానీ ఇటువంటివి అన్ని ఎన్నో దాడి చేసినప్పటికీ మనందరికీ బాగా తెలుసు, దానియేలు తన నేత్రములు కేంద్రీకరించి ఆయన పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ వచ్చాడు. You can ask Daniel, what is the secret of your stand in those days? మీరు దానియేలుని అడగవచ్చు, దానియేలు ఈలాగిన అటువంటి భయంకరమైన పరిస్థితిలో కూడా ఎలాగ నిలబడగలుగుతున్నా వచ్చినావు, ఏంటి రహస్యం ఏంటి? And the answer the word of God gives unto us. దానికి జవాబు దేవుని వాక్యం మనకి ఇలాగ తెలియజేస్తుంది. Daniel purposed in his heart that he would not defile himself. తాను అపవిత్ర కాకుండా వాని పుచ్చుకునే సెలవు దానియేలు తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి. The secret number 1 is like this. రహస్యంలో మొట్టమొదటిది. Let us talk very practically in real life language. ఈ దినాలలో మన యొక్క దినదిన జీవితం విషయంలో ఏ విధంగా వాటిని అనుభవించుకోవాలో మనం మాట్లాడుకుందాం. The secret number 1 is, ఈ రహస్యం మొట్టమొదటిగా, Daniel has robust conviction in his life. దానియేలు జీవితంలో ఒక బలమైన నిర్ణయం ఉంటున్నది. It is a strong conviction. ఆయన కలిగినటువంటి ఎంతో బలమైన ఒప్పుదలది. How can we say that? ఏ విధంగా మనం చెప్పగలం? In the Bible, the language used is underlining the robust conviction of Daniel.
కాబట్టి బైబిల్ గ్రంథంలో ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు ఉపయోగించబడినటువంటి ఈ మాటలు దానియేలు కలిగి ఉన్నటువంటి ఆ బలమైన ఒప్పుదల మనకు అవి తెలియజేసేవిగా ఉంటున్నాయి. The robustness of that conviction is written like this. ఆ యొక్క ఒప్పుదల యొక్కలో ఉన్నటువంటి తీవ్రతను ఈ మాటలు ఇలాగ తెలియజేస్తున్నాయి. Daniel purposed in his heart. దానియేలు ఉద్దేశించి. When we read the Bible, the words of the Bible, మన బైబిల్ గ్రంథంలోని పదాలు మనం చదువుతున్నప్పుడు it is not just like the words written in a newspaper or some poetry. ఈ మాటలు ఏదో న్యూస్ పేపర్లో లేకపోతే పద్య భాగంలో రాయబడినటువంటి మాటలు కాదు. They have got real practical significance. ఈ మాటల్లో ఎంతో అంటే సత్యం ఉంటున్నది, ఎంతో మన జీవితాలకు అనువదించుకోవాల్సిన సంగతులు ఉంటున్నాయి. Purpose in his heart is, it is like fixed firmly in his heart. హృదయంలో ఉద్దేశించుకున్నట అనే మాటలు మనకి ఏం తెలియజేస్తున్నాయంటే ఆయన హృదయంలో తీసుకున్నటువంటి బలమైనటువంటి తీర్మానం It is తెలియజేస్తున్నాయి. like a thought planted strongly in his heart. ఈ యొక్క ఎలా ఉందంటే హృదయంలో బలంగా నాటుకునబడినటువంటి ఒక అంశంగా It ఉంటున్నది. is planted deeply in his heart. అంతేక తన హృదయంలో ఎంతో లోతులలోనికి వెళ్ళిన అంశంగా When you ఉంటున్నది. say, what does it mean in his heart? ఈ యొక్క ఆయన హృదయంలో అనే దానికి అర్థం ఏంటి? What is that? Heart is here, we know. Doctors say this is heart. This what is it is purpose in his heart? What does it mean? ఈ తన హృదయంలో ఆయన ఉద్దేశించుకున్న దాని అర్థం ఏంటి? ఈ యొక్క హృదయం ఇక్కడ ఉంటుందని డాక్టర్లు చెప్తా ఉంటారు కదా, దాని అర్థం ఏంటి? That tells us in the core of his resolves, his intentions. There is, if we open there and see, then you see this thought planted strongly, rooted strongly, that he said, I will not defile myself. కాబట్టి మీరు దానియేలు యొక్క ఆలోచనలు, ఆయన ఉద్దేశాలను, ఆయన వైఖరులను కనుక మనం తెరచి చూస్తే వాటిల్లో ఈ యొక్క ఒప్పుదల లేక తీర్మానము బలమైనదిగా నాటుకొనబడినదిగా మనకు That's తెలుస్తుంది. why I'm summarizing that action as robust conviction. అందుకనే దీనిని నేను ఏమంటాను, ఒక తీవ్రమైన లేకపోతే బలమైనటువంటి తీర్మానము లేదా ఒప్పుదల అని చెప్తుంటున్నాను. If this is not clear to us, ఒకవేళ ఇది మనకు స్పష్టంగా అర్థం కాకపోతే, that means if the convictions are not clear to us, మన ఆ యొక్క ఒప్పుదలలు లేకపోతే మన యొక్క వాక్యం మనకు సరిగా అర్థం కాకపోతే, if the convictions are not quite serious, if they are not from the heart, from the core of our life, మన యొక్క ఒప్పుదలలు మన తీర్మానాలు గనక అవి సరైనవిగా లేకుండా అవి హృదయాంతరంగంలోంచి రాకపోతే, it is quite impossible to stay focused or to take the stand which Daniel took. దానియేలు తీసుకున్నటువంటి ఆ విధంగా మనం జీవించడము లేకపోతే మన నేత్రములు కేంద్రీకరించి బలమైన స్థిరంగా నిలబడి కొనసాగడం అనేది అది అసాధ్యము. Because the world around us always confuses us. మన చుట్టూ ఉన్న ప్రపంచం మనల్ని ఎంతో అంటే కలవరంలోనికి కన్ఫ్యూజన్లోకి తీసుకుని వెళ్తా ఉంటుంది. Daniel's conviction is very clear. ఇక్కడ దానియేలు యొక్క ఒప్పుదల లేక దానిలో ఉన్నటువంటి వైఖరి ఎంతో స్పష్టంగా ఉంటున్నది. That means he is very clear what is that is going to defile him and what is that is not going to defile him. కాబట్టి దానియేలులో మనం గమనించినట్లయితే తను ఏది అపవిత్రపరుస్తుందో ఏది అపవిత్రపరచుదో అనే విషయంలో ఎంతో స్పష్టత క్లారిటీ ఉంటున్నది. He has a very good clear clarity what is right and what is wrong. దానియేలులో ఏది సరైనది ఏది తప్పు అనే విషయంలో ఎంతో స్పష్టమైన ఆలోచన ఉన్నది. Evil and what is good. ఏది చెడు ఏది మంచి అనేది దానియేలు ఎంతో బాగా ఎరిగినవాడు ఉంటున్నాడు. Conviction is very strong, robust. ఈ యొక్క ఆయనలో ఉన్నటువంటి ఒప్పుదల ఎంతో తీవ్రమైన స్పష్టమైనదిగా ఉంటున్నది. But from the beginning of the Bible, బైబిల్ గ్రంథం మొదటి నుంచి మనం గమనించినట్లయితే ever since he was deceived is always subjected to the confusion what is good, what is evil. మానవుడు సృష్టించబడినప్పటి నుంచి మానవునిలో ఉన్నటువంటి కలవరం ఏంటంటే ఏది మంచి ఏది చెడు అనేది ఎరగలేకుండా పోతున్నాడు. And at one point of time, ఒక సమయంలో when God looked at the human beings, దేవుడు మానవులను చూచినప్పుడు Lord saw that like this.
దేవుడు ఇలాగ వారిని గమనించినాడు. Each and every person is doing what is good in his own sight. దేవుడు మనుషులను చూసినప్పుడు ప్రతి మానవుడు తన దృష్టిలో ఏది సరైనదో అది చేసుకుంటూ వెళ్తున్నాడు. And this observation of God is repeated multiple times and written in the book of Judges. ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథంలో దేవుడు గమనించిన ఈ యొక్క అంశం అనేక మార్లు రాయబడుతూ వచ్చింది. Everyone started doing that which is good in his own sight. కాబట్టి ప్రతి మానవుడు తన యొక్క దృష్టిలో ఏది మంచిదో దాన్ని చేసుకుంటూ You వెళ్తున్నాడు. see, the deception is widespread now. కాబట్టి మనం గమనించినట్లయితే ఇప్పుడు మోసం అనేది ఎంతో వ్యాపించినదిగా ఉంటున్నది. And this confusion concerning good and evil, ఈ యొక్క మంచి చెడుల విషయంలో which is right and wrong, సరి అయినది లేదా తప్పు ఏంటి, this confusion is also a serious concern for the Lord himself. మరి దేవునికి ఈ యొక్క మనుషుల మధ్యలోని ఈ కలవరం విషయంలో ఆయన ఎంతో అంటే ఆలోచన కలిగిన వాడుగా ఉంటున్నాడు. That's why he prompted his prophets time and again concerning this one thing, evil and good. అందుకనే దేవుడు తన ప్రవక్తల ద్వారా ప్రజలతో తెలియజేస్తూ వచ్చిన అనేక సార్లు ఏది మంచి ఏది చెడు అనేది తెలియజేస్తూ వచ్చినాడు. And one time Lord was really, he was giving very strong instruction concerning the people who are confusing between good and evil. కాబట్టి అందుకని దేవుడు ఈ యొక్క చెడు మంచి చెడుల విషయంలో కలవరాన్ని సృష్టిస్తున్న వారి విషయంలో ఎంతో తీవ్రమైన హెచ్చరికలు చేస్తూ And he వచ్చాడు. told like this ఈ విధంగా ఆయన చెప్తూ వచ్చాడు. in Isaiah chapter 5 verse 20. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 20వ వచనం. Woe unto them that call evil good and good evil, darkness light, and bitter thing as sweet, and sweet things as bitter. యెషయా గ్రంథము 45 Chapter 5 verse 20. క్షమించండి, యెషయా గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనం. కీడు మేలని మేలు కీడని చెప్పుకొని చీకటి వెలుగని వెలుగు చీకటి ఎంచుకుని వారికి శ్రమ, చేదు తీపి అని తీపి చేదని ఎంచుకుని వారికి శ్రమ. And he again prompted Jeremiah also to write something like this. జెర్మియా ప్రవక్త ద్వారా ఇర్మియా ప్రవక్త ద్వారా కూడా ఇలాగ తెలియచేయమని ఆయన చెప్తూ He వచ్చినాడు. said, looking at the people like this, ఆయన మనుషుల వైపు ఇలాగ చూస్తూ వచ్చినాడు. he said, Lord said, these people are very wise to do evil somehow. అందుకని దేవుడు ప్రజల గురించి ఇర్మియా ద్వారా చెప్పిన మాట ఏంటో తెలుసు, ఈ ప్రజలు తప్పు చేయడానికి ఎంతో తెలివైన వారుగా ఉంటున్నారు, But to do good, కానీ మంచి చేయడానికి there is no knowledge in them. వారిలో ఏమాత్రం తెలివి లేదు. Likewise, many prophets Lord has prompted concerning specially this thing, the people who are confusing, making others to confuse about good and evil. ఇక్కడ అనేక మార్లు దేవుడు తన ప్రవక్తల ద్వారా ఈ యొక్క మంచి చెడు విషయంలో ఆ యొక్క కలవరాన్ని పుట్టించేవారు లేదా కలవరాన్ని కలిగిన వారి గురించి ఎన్నో హెచ్చరికలు చేస్తూ వచ్చాడు. He said similar thing in book of Micah chapter 3 verse 2. మీకా గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఇదే ఇలాంటి మాటలే తెలియజేస్తూ By this వచ్చాడు. time they are not only confusing between good and evil. ఈ ఇక్కడ సమయానికి వచ్చే లోపల వారు మంచి చెడుల విషయంలో వారు కలవరంలో ఉండడం మాత్రమే కాదు, And the situation become more deteriorated. ఇంకా వారి యొక్క స్థితి ఇంకా దీనస్థితిలోకి వెళ్ళిపోయిన వారుగా ఉంటున్నారు. Heads and princes of the nation, they are now started hating everything that is called good and loving all that is called evil. ఆ దినాలలో ప్రధానులు అధిపతులు వీళ్ళందరూ మంచి అనే దానిని వారు అసహించుకోవడము, దాని విషయంలో వారు అంటే అసహించుకోవడం మొదలు పెడుతూ వచ్చినారు. And the Old Testament ends like this. కానీ ఈ యొక్క పాత నిబంధన గ్రంథన ఇలాగ ముగించబడుతున్నది. Shall we read Malachi chapter 2 verse 17? మలాకి గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనము. Book of Malachi chapter 2 verse 17. మలాకి గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం. Ye have wearied the Lord with your words, yet ye say, wherein have ye wearied him? When ye say, everyone that doeth evil
is good in the sight of the Lord, and he delighteth in them? Or where is the God of judgment? మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాసపెట్టుచు దేని చేత ఆయన ఆయాసపెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడును. లేక న్యాయకర్తయు దేవుడు ఏమాయనని చెప్పుకున్నట్టు చేయడమే కదా మీరు ఆయనను ఆయాసపెట్టుచున్నారు. Why I elaborated on this matter so much is, ఈ యొక్క అంశం విషయంలో నేను ఎందుకు ఇంత విపులీకరిస్తూ వచ్చాను? we are also living in the similar conditions around us. కారణం ఏంటి అంటే మనము కూడా అలాంటి పరిస్థితులలోనే మనము జీవించున్నాం. There was a time when the situation was flipped. Evil is called good and good is called evil. ఎటువంటి ఈ దినాలు ఎలా ఉన్నాయంటే మనం చూస్తున్నాము, మంచిని చెడు అనుకుంటున్నారు, చెడును మంచి అనుకుంటున్నారు. But the confusion has now even increased even deeper. ఈ దినాల్లో ఈ యొక్క ఈ కలవరము లేదా కన్ఫ్యూజన్ అనేది ఇంకా అధికమైపోయింది. And we do not know, the world around us do not know what is evil, what is good. ఈ లోకంలో ప్రపంచానికి ఏది మంచి ఏది చెడు అనేది తెలియలేక అంటే గ్రహించలేకపోతున్నారు. Increased a lot. ఈ యొక్క కన్ఫ్యూజన్ అనేది కలవరం అనేది చాలా అధికమైపోయింది. I saw one signboard in Delhi. ఢిల్లీలో నేను ఈ యొక్క బోర్డు చూస్తూ వచ్చాను. And in the signboard it is written like this on one office. ఆ యొక్క ఆఫీస్ మీద ఉన్నటువంటి బోర్డు మీద ఇలా రాయబడుతూ వచ్చింది. And the sign says like this. ఇలాగ రాయబడుతూ వచ్చింది. Now blue is new red. అక్కడ ఏమైనా రాయబడుతుందంటే ఈ బ్లూ న్యూ రెడ్ అని రాయలేదండి. ఈ యొక్క నీలం or blue, it is red, it is a new red now. అందుకని వారు ఏమని రాస్తున్నారంటే బ్లూ ఎప్పుడు బ్లూ కాదు, అది రెడ్ ఇప్పుడు అంటున్నారు. And such kind of things even very attractive, becoming more and more cute and attractive to the people nowadays. ఈ దినాల్లో అటువంటి సంగతులే ప్రజలకు ఎంతో ఆకర్షణీయంగా కనబడుతున్నాయి. That's why అందుకనే what we need is, ఈ దినాల్లో మనకి ఏం అవసరం అంటే we all need the resolve concerning the robust conviction like Daniel had in his life. దానియేలు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క సరైన లేదా తీవ్రమైన ఆ యొక్క ఒప్పుదల మనలో ఉండాలి. When he was in the dirty lands of Judea and those places, ఆయన యూదా ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క మలినమైన ప్రదేశాల నుంచి వచ్చినవాడు, he heard what is good in the sight of the Lord. ఆయన దేవుని దృష్టిలో ఏది మంచి అని ఆయన వింటూ వచ్చాడు. He know what the things that defile a man. అంతేకాదు తనని ఏది అపవిత్రపరుస్తుందో కూడా ఎరిగినవాడుగా ఉంటున్నాడు. All that he has is only memory about those things. అవన్నీ ఆయన యొక్క జ్ఞాపకములో ఉంటున్నాయి. Only he has memory, the support of memories. ఆయన లేకపోతే మనసులో వాటన్నిటిని దాచుకున్నవాడుగా ఉన్నాడు. And now when he has come to the golden cup, the Babylon, ఇప్పుడు బబులోను ఆ యొక్క బంగారు పాత్ర బబులోనుకు వచ్చినప్పుడు he did not change his convictions. అక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆయనలో ఉన్న ఒప్పుదల విషయంలో ఏమాత్రం ఆయన మారిపోలేదు. His convictions are so robust. ఆయన ఒప్పుదలలు ఎంతో తీవ్రమైనవిగా అంటే అవి ఖచ్చితమైనవిగా ఉంటున్నాయి. If our convictions at the core of our lives, in our heart, if they are not robust, we cannot stand against the flow that is confronting us in this world. కాబట్టి నీ హృదయాంతరంగంలో నువ్వు కలిగిన ఒప్పుదలలు అవి స్థిరమైనవిగా ఖచ్చితమైనవిగా ఉండకపోతే ఈ యొక్క లోకము అనేటువంటి ఈ యొక్క నదిలో కొట్టుకుని పోయే వరకు ఉంటాం. You show me an young man who is tossed to and fro, unstable, and unable to stand against the flow in this world. కాబట్టి ఈ దినాల్లో ఈ యొక్క అటు ఇటు కొట్టబడేటువంటి స్థలములలో ఎవరైనా గట్టిగా నిలబడిన ఒక వ్యక్తిని చూపించండి. Then we can find the person, in that person we can say his convictions are not robust. ఒకవేళ అటువంటి వ్యక్తిని మీరు చూపగలిగితే ఆ వ్యక్తిని గురించి మనం ఇలా చెప్పవచ్చు, అతని లోపల ఉన్న ఒప్పుదలలు లేకపోతే అతని కన్విక్షన్స్ చాలా తీవ్రం ఖచ్చితమైనవి అని చెప్పవచ్చు. What is the secret to stand strong like Daniel against the flow in this world? ఈ లోకం అనేటువంటి ఈ యొక్క ప్రవాహంలో కొట్టుకొని పోకుండా నిలబడినటువంటి దానియేలు జీవితం ద్వారా మనం తెలుసుకున్న మొట్టమొదటి రహస్యం ఏంటి? Robust conviction.
ఖచ్చితమైన ఒప్పుదలలు. You can question yourselves, what is my conviction? మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించి ఇలా ప్రశ్నించుకోవచ్చు, నా హృదయాంతరంగంలో ఉన్న ఒప్పుదలలు ఎలా ఉన్నాయి? What are those convictions at the bottom of my heart? నా హృదయాంతరంగంలో ఉన్నటువంటి ఒప్పుదలలు ఏంటి, నమ్మికలు ఏంటి? Can you take a pen and paper tonight? ఈ రాత్రి వేళ మీరు ఒక పెన్ను పేపర్ తీసుకొని And then can you write, these are my convictions, ఇవి నా యొక్క ఒప్పుదలని రాయగలరా? that I may not be defiled in this world. ఈ లోకంలో నేను అపవిత్రపరచుకొనకుండా. If we cannot make those convictions, అటువంటి ఖచ్చితమైన నిర్ణయాలు మీరు చేయగలిగితే, and you can take a decision at least tonight, ఒకవేళ అలాంటి తీర్మానం ఈ రాత్రి మీరు చేయగలిగితే, Lord, grant me the spirit like Daniel had, that I may have robust convictions in my life. ప్రభువా దానియేలులో ఉన్నటువంటి అలాంటి ఒప్పుదలలు, అటువంటి ఖచ్చితమైన ఒప్పుదలలు నేను కూడా కలిగి ఉండడానికి సహాయపడమని ప్రార్థించు. If you do not want to do such things, ఒకవేళ మీరు అలాంటి సంగతులు చేయకుండా ఉండాలి అంటే, without having robust convictions, we cannot stand firm against the flow that is confronting us in this world nowadays, especially. ఈ లోకంలో ఈ దినాలలో మనల్ని ఎంతగానో మనతో పోరాడుచున్న ఈ లోకమనే ప్రవాహంలో నేను కొట్టుకొని పోకుండా ఉండాలంటే ఇటువంటి ఖచ్చితమైన నిర్ణయాలు చేయకపోతే నిలబడలేము. Let us see the secret number 2 from that same verse. అదే వచనంలోంచి రెండవ రహస్యాన్ని మనం చూద్దాం. How can we stay focused against the confusing world? ఈ లోకంలో ఈ కలవరమైన కన్ఫ్యూజన్ ప్రపంచంలో ఏ విధంగా మన యొక్క నేత్రములు చక్కగా కేంద్రీకరించి ముందుకు సాగలం? Daniel chapter 1 verse 8 is so familiar words. We can read at least first half of this verse even without opening our Bibles. ఈ యొక్క దానియేలు మొదటి 8వ వచనం మనందరికి ఎంతో సుపరిచితమైన వచనము. మనం అసలు ఈ బైబిల్ తెరవకుండా మొదటి ఈ వచనంలోనే సుగభాగమైన చెప్పగలం. But let us repeat first half. మనం ఇప్పుడు తిరిగి మళ్ళీ దాన్ని చదువుదాం. But Daniel purposed in his heart that he would not defile himself. The secret number 2 is, ఈ రహస్యంలో రెండవదిగా, after having robust conviction, ఖచ్చితమైన ఈ యొక్క నిర్ణయాలు ఈ యొక్క ఒప్పుదల చేసిన the తర్వాత, life of Daniel did not come concluded at that point of at that instant having good convictions. కాబట్టి ఈ యొక్క మంచి ఈ ఒప్పుదల, ఖచ్చితమైన ఒప్పుదల చేసి దానిలో ఆగిపోలేదు అక్కడ. He had a real commitment to those convictions. తాను ఏదైతే ఒప్పుకున్నాడు దాని విషయంలో ఆయనంతో పట్టింపు కలిగిన వాడుగా ఉంటున్నాడు. It is one thing to have a conviction, కాబట్టి ఈ ఒప్పుదల చేయడం అనేది ఒక అంశము, and it is altogether another thing to be committed to those convictions. నువ్వు ఏదైతే ఒప్పుకున్నావో దాని విషయంలో పట్టింపు కలిగి దాని కొరకు జీవించడం అనేది మరొక అంశం. That commitment you see written in these words. ఈ వచనంలో ఆ యొక్క దానియేలు ఎటువంటి పట్టింపు కలిగి ఆయన ముందుకు సాగుతున్నాడు రాయబడుతూ వచ్చింది. One word in English, Daniel purposed. That means there is a commitment, real commitment. దానియేలు ఉద్దేశించి అనేటువంటి మాటలో దానియేలు ఎంత పట్టింపు కలిగి ఉన్నాడో మనకు తెలియజేయబడుతుంది. Not to defile himself. తాను అపవిత్రపరచుకొనకూడదని. In this conviction, thinking of Daniel, ఈ యొక్క దానియేలు ఈ ఒప్పుదల, his thought process is beyond himself. తాను ఆలోచించేటువంటి ఆ యొక్క ఆలోచన తన యొక్క మేధస్సు ఎంతో మించినదిగా ఉంటున్నది. He included God in the scope of this commitment. తాను ఏదైతే ఒప్పుదల లేకపోతే ఆయన ఈ యొక్క తీర్మానం చేసుకున్నాడో ఆ తీర్మానంలో దేవుని కూడా దానిలో ఆయన కలిగిన వాడుగా ఉంటున్నాడు. దేవుని కూడా దానిలోనికి తీసుకుని వచ్చిన వాడుగా ఉంటున్నాడు. Not defile himself against God. ఇక్కడ దానియేలు ఏమంటున్నాడంటే దేవునికి విరోధముగా అపవిత్రుడు కాకూడదని. The true commitment of Daniel. ఇదెంతో సత్యమైనటువంటి ఒప్పుదలగా ఉంటున్నది. And this commitment, ఈ యొక్క దానియేలు ఒప్పుకున్న ఈ అంశము, such commitment in our life, if we want to make, if we want to make to have that kind of commitment, ఒకవేళ అటువంటి ఆ యొక్క పట్టింపు లేదా ఒప్పుదల నీ జీవితంలో చేయాలి అంటే it is not quite easy.
అది చాలా అంటే సులభమైనది కాదు. It is very difficult in this world. ఈ లోకంలో అదెంతో కష్టమైనది. We have to really confront many things to be really committed. కాబట్టి మనము ఎన్నో విషయాలు ఎదుర్కొని వాటిని అధిగమించాలి, అప్పుడే మనం ఇటువంటి ఒప్పుదల చేయగలం. For example, ఉదాహరణకు if you look at one person called Aaron, ఆ అహరోను అనేటువంటి వ్యక్తి వైపు మనం చూస్తే he know what is good and what is evil. అహరోనుకు ఏది మంచో ఏది చెడో బాగా తెలుసు. There is completely written, he knows very clearly what he should do, what he should not. అక్కడ ఎంతో స్పష్టంగా రాయబడుతూ వచ్చింది, ఆయన ఏది చేయాలి ఏది చేయకూడదో ఆయనకు బాగా తెలుసు. But if you look at his commitment in the book of Exodus, chapter 32, నిర్గమాకాండములో ఆయన యొక్క తీర్మానాన్ని లేదా ఆయన యొక్క పట్టిక మనం చూసినట్లయితే he confronted with some pressures from the people around him. ఆయన చుట్టూ ఉన్న ప్రజల నుంచి కలిగిన ఒత్తిడిలో ఆయన వెళ్తూ వచ్చాడు. And this pressure is even life threatening pressure for Aaron. అహరోనుకు ఎటువంటి ఒత్తిడి వచ్చిందంటే ఆయన ప్రాణానికి అపాయం కలిగినంత ఒత్తిడి ఆయన మీద పడింది. That is a real test for the commitment. కాబట్టి నువ్వు ఏదైనా ఒప్పుకున్నప్పుడు అది నిజంగా ఆయన యొక్క తీర్మానానికి అది ఎంతో పరీక్షగా నిలబడింది. But what Aaron has done, అప్పుడు అహరోను ఏం చేశాడు? he could not handle the pressure. అక్కడ ఉన్న ఆ ఒత్తిడిని, ఆ ప్రెషర్ను ఆయన సరైన విధానంలో ఆయన దాన్ని ఎదుర్కొనలేకపోయాడు. And then he made a golden calf. అక్కడ ఆయన యొక్క బంగారు ఆ ఎద్దును చేస్తూ వచ్చాడు. The thing that God hates so much. దేవుడు ఏదైతే ఆయన అత్యధికముగా అసహించుకోవడం దాన్ని అహరోను చేశాడు. Similarly, if you want to understand more practically, look at Saul. అదే విధంగా మనకి ఇంకా మన అనుదిన జీవితంలో అనువదించుకోవడానికి సులభంగా అర్థం కావాలంటే సౌలు యొక్క జీవితం వైపు చూద్దాం. Saul was personally individually counseled by one of the greatest prophet of the Lord, Samuel. దేవుని యొక్క గొప్ప ప్రవక్త అయిన సమూయేలు ద్వారా సౌలు ఎంతగానో బోధించబడి ఆయనకు దేవుని గురించి సత్యాలు తెలియజేయబడుతూ వచ్చాయి. He was like a first hand student of Samuel. కాబట్టి సమూయేలుకు సౌలు ఒక మొట్టమొదటి ఒక విద్యార్థిగా ఉంటూ వచ్చాడు. Saul, it is very clear for him what is right, what is not right. సౌలుకు బాగా తెలుసు ఏది మంచో ఏది చెడో. But he could, coming when it came to the point of commitment, ఎప్పుడైతే ఏదైతే దాన్ని ఆయన ఒప్పుకున్నాడో దాన్ని క్రియల్లో దాన్ని చూపించే విషయంలో when his commitment was tested, ఎప్పుడైతే ఆయన యొక్క ఒప్పుదల పరీక్షించబడిందో, in 1 Samuel chapter 13 verse 11, మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం 11వ వచనం, he took the position of a priest. అక్కడ సౌలు యాజకుని యొక్క పాత్రను పోషిస్తూ He వచ్చాడు. could not stand the test of his real commitment. ఆయన ఏదైతే తీర్మానించుకున్నాడో ఏదైతే ఒప్పుకున్నాడో దాని విషయంలో కలిగిన ఒత్తిడిని బట్టి ఆయన నిలబడలేకపోయాడు. But this Bible is not written for Aaron is not written for Saul. ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్ అనేది కేవలం అహరోను కొరకు లేదా సౌలు కొరకు రాయబడలేదు. It is written for you and me. ఈ యొక్క గ్రంథము నీ నా కొరకు రాయబడుతూ Let us వచ్చింది. come back to this room ఈ యొక్క గదిలోనికి మనం తిరిగి వద్దాం. and let us ask, what about my commitment? మనల్ని మనం ప్రశ్నించుకుందాం, నా యొక్క ఒప్పుదల, నా తీర్మానం ఏంటి? How real is my commitment when it is tested? ఎప్పుడైతే నా తీర్మానాలు నా ఒప్పుదల పరీక్షించబడినప్పుడు అవి ఎంత అంటే గట్టిగా ఉంటున్నా, ఎలాగ నేను నిలబడగలుగుతున్నాను? Yeah, that is the question that we need to ask in our real life situations. మన యొక్క దినదిన జీవితంలో ఆ ప్రశ్న మనం వేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. Yeah, two things we have seen. రెండు సంగతులు మనం చూస్తూ What వచ్చాం. is the secret that we can stay focused against all the contrary winds that are confronting us? మన చుట్టూ మనకు వ్యతిరేకంగా పోరాడుతున్న వాటన్నిటిని విషయంలో వారిని పక్కన పెట్టి ఏ విధంగా మన నేత్రములు కేంద్రీకరించాలో మనం చూస్తూ వచ్చాం. It is about how are our convictions. అది మన యొక్క ఒప్పుదల, లోపల మనకు కలిగిన తీర్మానాలు. That's why I give an adjective to that, robust convictions. అందుకే నేను చెప్తూ వచ్చాను, ఎంతో ఖచ్చితమైన తీవ్రమైనటువంటి ఒప్పుదలలు. And
how real is our commitment to those convictions. మనం ఏదైతే ఒప్పుదల వాటి విషయంలో ఏ విధంగా మనం నిలిచి ఉంటున్నాం, వాటి విషయంలో ఏ విధంగా ముందుకు సాగుతున్నాం. If these two things are right in place, in proper place in our life, ఈ రెండు సంగతులు గనక మన జీవితంలో ఖచ్చితంగా the నెరవేర్చబడుతున్నట్లయితే third thing which I am going to say will automatically follow. ఈ నేను చెప్పబోయే మూడో సంగతి అది వీటి వెనకలు అదే వెంబడించేదిగా ఉంటున్నది. If we have a robust conviction and right commitment to those convictions, కాబట్టి ఖచ్చితమైన ఒప్పుదలలు లేకపోతే ఖచ్చితమైనటువంటి ఆలోచన శైలి, రెండవదిగా వాటిని ఖచ్చితంగా నెరవేర్చుతూ మనం ముందుకు if these two సాగుతున్నట్లయితే things are there, then the third thing, we will make very right choices in our life. ఈ రెండు గనక కరెక్ట్ గా ఉన్నట్లయితే మన జీవితంలో మనం సరి అయిన నిర్ణయాలు చేయగలిగే వారుగా ఉంటాం. In Daniel chapter 1 and verse 8, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో the commitment of Daniel was very robust. ఆయన యొక్క ఒప్పుదల ఎంతో ఖచ్చితమైనది. And then he was committed to that. దాని విషయంలో ఆయన పట్టింపు కలిగి ఉన్నాడు. Immediately within the half of that verse, we see Daniel choice was very right. వెంటనే అక్కడ రాయబడి ఆ వచనంలో మనం గమనించినట్లయితే దానియేలు యొక్క నిర్ణయం మనకు తెలియజేయబడుతున్నది. I will read this verse once again. మరొకసారి ఈ వచనాన్ని మీ కొరకై చదువుతాను. But Daniel purposed in his heart that he would not defile himself with the portion of king's meat, nor the wine which he drank. రాజు భుజించి భోజనం పానం చేసి ద్రాక్షను పుచ్చుకొని తనతో అప్పగించి దానియేలు ఉద్దేశించి తాను Yeah, he made a right choice. ఇక్కడ దానియేలు సరైన నిర్ణయాన్ని చేశాడు. Yeah, in all the Bible, పరిశుద్ధ గ్రంథం అంతటిలో Lord has placed certain examples who have made right choices. ప్రభువు ఎవరైతే సరైనటువంటి నిర్ణయాలు చేశారో వారిని సరైన స్థలంలో మనకు ఉంచి బోధిస్తున్నాడు. When I said right choice means these people have very attractive things to choose from. ఈ యొక్క సరైన తీర్మానం లేదా నిర్ణయం అని చెప్పుచున్నప్పుడు వారి చుట్టూ కూడా ఈ వ్యక్తుల చుట్టూ కూడా అనేకమైన ఆకర్షణీయ సంగతులు ఉంటున్నాయి. If you look at Joseph, యోసేపు యొక్క జీవితాన్ని మనం చూస్తే the choices that he has are very, very attractive. ఆయన నిర్ణయం తీసుకోవడానికి ఆయన ఎదుట ఎన్నో ఆకర్షణీయమైన సంగతులు ఉన్నాయి. But it is written about Joseph like this. యోసేపు గురించి ఇలాగ రాయబడుతూ వచ్చింది. Explicitly in the Bible it is written. పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా స్పష్టంగా రాయబడుతూ వచ్చింది. Joseph did not make his choice with blinded vision. యోసేపు ఆయన యొక్క గుడ్డివాడుగా ఒక తీర్మానం చేయలేదు. He did not make some by chance choice. ఏదో అనుకోకుండా పొరపాటున ఆయన తీర్మానాలు చేయలేదు. He know very well on one side their pleasures of Egypt. ఆ ఒకవైపు ఐగుప్తు దేశం యొక్క సుఖభోగాలు ఉంటున్నాయి. And another plate he has sufferings and reproaches with his own people. ఆ మరొక వైపు ఆయన యొక్క ప్రజల ద్వారా సొంత ప్రజల ద్వారా కలిగేటువంటి అవమానాలు శ్రమలు ఉంటున్నాయి. And Joseph made the right choice. యోసేపు సరైన నిర్ణయాన్ని చేశాడు. And we know many other things about Joseph's choices. ఇంకా యోసేపు యొక్క నిర్ణయాలు అనేక మనకు బాగా తెలుసు. Even if it is going to prison for a right choice, because his conviction, his commitment is so straight that he made a right choice still. కాబట్టి ఒకవేళ జైలు గదిలో పడవేయబడవలసి వచ్చినప్పటికీ ఆయన యొక్క ఒప్పుదల సరైనది, ఆయన యొక్క తీర్మానం సరైనది గనుక ఆయన విషయంలో పట్టింపు కలిగినాడు గనుక ఎంతో ఆయన సరైన నిర్ణయాలు చేయగలుగుతూ వచ్చినాడు. Yeah, the choice of Moses. అదే విధంగా మోషే యొక్క నిర్ణయం చూద్దాం. As I said, he also has two plates. ఆయన జీవితంలో కూడా రెండు ఆయన సంగతులు ఎదురుగా ఉంటున్నాయి. The pleasures of Egypt, ఈ ఐగుప్తు దేశం యొక్క సుఖభోగాలు, sufferings and reproach with his people. తన ఇశ్రాయేలు ప్రజల ద్వారా కలిగేటువంటి శ్రమలు, అవమానాలు. We know the choice of Ruth. అదే విధంగా రూత్ యొక్క నిర్ణయం కూడా మనం చూడవచ్చు. She has her own nation and people with her. ఆమె యొక్క తన సొంత జనాంగం ఉన్నారు, తన సొంత దేశం ఉంది ఒకవైపు. Another plate, yes, she has to be alone going with her mother-in-law who has nothing for her. ఆమె తమ యొక్క అత్తగారితో ఒకవైపు వెళ్ళవలసింది, ఆమె చేతిలో ఏమీ లేదు,
ఆమెతో కూడా వెళ్ళవలసిన పరిస్థితి ఒకవైపు ఉంటున్నది. Like that, you can collect data in the Bible. ఈ విధంగా బైబిల్ గ్రంథంలో రాయబడిన ఈ సంగతులన్నీ మనం మనం డేటా లాగా లేకపోతే మనం ఒక అంశాలాగా మనం చూసుకోవచ్చు. And think a moment about these people. How come these people made right choice when they have so many things to ఆ choose విధంగా from? రాసుకున్న తర్వాత ఏ విధంగా ఈ ప్రజలు సరైనటువంటి నిర్ణయాలు చేస్తూ వచ్చారు? Bible gives us full truth. పరిశుద్ధ గ్రంథం అనేది మనకు సంపూర్ణమైన సత్యాన్ని తెలియజేస్తుంది. In a technical language, in engineering language, if I have to say, it gives complete data. అంతేకాదు ఒక టెక్నికల్ భాషలో ఇంజనీరింగ్ భాషలో అని చెప్పినట్లయితే ఈ యొక్క బైబిల్ గ్రంథం అనేది అన్ని విధాల మనకు సరైనటువంటి ఏమంటారంటే అంశాలన్నీ మనకు చూపించేది. For example, the people who made this keyboard, ఈ ఉదాహరణకు ఈ యొక్క కీబోర్డ్ను తయారు చేసిన వారు they know how this instrument will work fine. వారు ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ ఏ విధంగా చక్కగా పనిస్తుందో వారికి బాగా తెలుసు. But that is only half the story. కానీ అది సొగ కథ మాత్రమే. They know a lot more how this instrument will not work. అంతేకాదు ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ ఏ విధంగా చక్కగా పని చేయదో కూడా వారికి ఇంకా బాగా తెలుసు. Even an automobile, అదే విధంగా ఒక ఆటోమొబైల్ we know how this will work fine without breakdown on the roads. ఈ యొక్క రోడ్ల మీద ఆగిపోకుండా ఏ విధంగా అది చక్కగా పనిచేస్తుందో మాకు తెలుసు. Probably you all do not know this work behind that design. We have a lot more, volumes more, the reasons why this automobile will break down on the road. అంతేకాదు మీకు దీని గురించి బాగా అంటే మీకు ఆ సరైన గ్రహింపు లేకపోవచ్చు. ఈ రోడ్ల మీద ఉండేటువంటి వెహికల్స్ ఆటోమొబైల్స్ ఎందుకు సరిగా పనిచేయవు అనేది దాని గురించి ఇంకా చాలా చక్కగా మాకు తెలుసు. Bible, God has given good example why these people made right choices. కాబట్టి అదే విధంగా దేవుడు ఈ యొక్క మనుషులు ఏ విధంగా సరైన నిర్ణయాలు చేయగలుగుతూ వచ్చారో అనేక సంగతులు తెలియజేస్తూ వచ్చాడు. At the same time, God, in order to facilitate us, He has given examples, some people who could not make right choices. అంతేకాకుండా కొంతమంది ఎందుకు మరి సరైన నిర్ణయాలు చేయలేకపోయారు అనే సంగతులు కూడా దేవుడు మనకు వాక్యంలో తెలియజేస్తూ వచ్చాడు. The wrong choices also Lord has put data in this Bible. అంతేకాదు తప్పుడు నిర్ణయాలు చేసిన వారి విషయం కూడా దేవుడు మనకు తెలియజేస్తూ We వచ్చాడు. know the choice of Lot. మనము లోతు యొక్క ఆయన నిర్ణయాన్ని మనం చూడవచ్చు. He saw plain grounds of green fields of Jordan. అక్కడ యోర్దాను తీరంలో ఉన్నటువంటి ఆ యొక్క పచ్చని పొలాలు ఆయన చూస్తూ వచ్చాడు. We know the choice of Esau. ఆ ఏశావు యొక్క తీర్మానం కూడా నిర్ణయం కూడా మనం చూడవచ్చు. He saw something very good looking to his eyes, and then he voted for that. ఏదైతే దాని నేత్రంలో ఏదైతే చక్కగా కనబడుతూ వచ్చిందో దాన్ని నిర్ణయించుకున్నాడు. We know the to and fro choices of Samson. కాబట్టి సంసోని యొక్క ఆయన చెడు మంచి అనేటువంటి నిర్ణయాలు మనం చూస్తూ వస్తాం. Like that, Bible has given a lot of data to understand even the wrong choices. కాబట్టి బైబిల్ గ్రంథము మనకు ఈ యొక్క తప్పుడు నిర్ణయాలు తీసుకున్న వారి విషయం కూడా మనకు ఎన్నో సంగతులు తెలియజేస్తుంటున్నది. So, in order to stand focused, కానీ మనం వీటన్నిటి విషయంలో In this- మన నేత్రాలు కేంద్రీకరించి ముందుకు in సాగడానికి this so much confusing world around us, ఈ మన చుట్టూ ఎంతో కలవరం కన్ఫ్యూజన్ కలిగేసే ప్రపంచంలో we should look at Daniel chapter 1 and verse 8. At least 3 secrets mentioned over there. మొదటిగా దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం వైపు మనం చూడాలి. అక్కడ 3 రహస్యాలు రాయబడుతూ వచ్చినాయి. And then let us have those 3 things. Very simple, easy to understand. ఆ 3 ఆ యొక్క రహస్యాలు మనం గుర్తుంచుకుందాం. ఎంతో సులభంగా వాటిని అర్థం చేసుకోవచ్చు. You need not agree to all that what I told you right now. నేను ఇప్పుడు మీకు చెప్పిన సంగతులన్నీ విషయంలో మీరు ఒప్పుకొనకపోవచ్చు. At least do this much. కానీ ఇదైనా మీరు చేయండి. Look into these things before rejecting them, whether they are correct or not according to the Bible. వాటిని మీరు త్రోసి వేయకముందు బైబిల్ ప్రకారం ఇది సరైనదా కాదని ఒకసారి గమనించండి. Before canceling them, at least think about them, if they work in our life or not, like they worked in Daniel's life. వాటిని తిరస్కరించే ముందు తీసివేసే ముందు దానియేలు జీవితంలో ఈ సంగతులు పనిచేస్తూ వచ్చా లేదా అని ఒకసారి ఆలోచించండి. Because we are living in a real world.
ఎందుకంటే మనము నిజమైన ప్రపంచంలో జీవిస్తున్నాం. Man always says like this. మనుషుడు ఎప్పుడు ఇలా చెప్తూ ఉంటాడు. When God says fruit of life, మా దేవుడు ఈ యొక్క జీవవృక్ష ఫలం అని చెప్పినప్పుడు man says no, fruit that tells me good and evil. మనుషుడు అంటాడు నాకు మంచి చెల్లించే ఫలం కావాలి అంటాడు. God says narrow way, right destination. మన దేవుడు ఇది సరైన మార్గం అని చెప్తూ అంటే Man says no, broad way, even if it goes to destruction. కాబట్టి దేవుడు అంటాడు ఈ యొక్క విశాల మార్గము చాలా మంచిదంటాడు. God says narrow కానీ way. మనుష్యుడు దేవుడు ఇరుకు మార్గము మంచిదంటే మనుష్యుడు విశాల మార్గం మంచిదంటాడు. God says straight gate but pleasures forever. ఈ యొక్క మన ఎదుట కనపడే ఈ యొక్క ఆ యొక్క ద్వారము అదెంతో అంటే నష్టదాయకం అని చెప్తున్నాడు దేవుడు. But man says no, I need a wide gate even if the pleasures for now is momentary. ఈ యొక్క మనుషుడు అంటాడు ఈ యొక్క ఇచ్చే సుఖభోగాలు క్షణమాత్రమైనప్పటికీ అవే నాకు కావాలి అంటున్నాడు. Yes, the problem is there from the very beginning. ఈ యొక్క సమస్య ఆది నుంచి ఉంటున్నది. God said promised land. దేవుడు అంటున్నాడు ఈ వాగ్దాన దేశము. No, man said no, the land of Egypt is okay. మనుషుడు అంటాడు ఐగుప్తు దేశం నాకు మంచిదే అంటున్నాడు. Lord says Nineveh. మా దేవుడు అంటాడు నినివే పట్టణం వెళ్ళమంటాడు. And then we find somehow the ship that goes to Tarshish. మనం అంటుంటాం మనుషులు అంటుంటారు తార్షీషుకు వెళ్ళే ఆ యొక్క షిప్ మంచిది అంటుంటాం. And the world around us always moves us away from the Lord. ఈ లోకం మన చుట్టూ ఉన్న ప్రపంచము ఎల్లప్పుడూ దేవుని నుంచి మనం దూరంగా తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. And this world convicts us somehow this is right wisdom. కాబట్టి అనేక మారులు ఈ యొక్క ప్రపంచం మనల్ని ఇదే సరైనదే అని మనల్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తుంది. And then God comes and slowly warns you, the world is calling wisdom, but in my sight that is foolishness. అందుకనే దేవుడు అంటూ ఉన్నాడు అనేక మారులు ఈ లోకము దాని జ్ఞానం అంటుంది కానీ నేనంటున్నాను అదెంతో బుద్ధిహీనత. World tries to convince us this is the real strength. ప్రపంచం ఎల్లప్పుడు మనతో ఏం చెప్తుంటుంది ఇదే నిజమైన బలం అంటుంది. God comes and tells that is what real weakness. దేవుడు అంటూ ఉంటాడు ఇదెంతో బలహీనత ఇదెంతో నష్టం అంటుంటాడు. The world somehow sells this is good, this is actually righteousness. చాలా సార్లు ప్రపంచం అంటుంది ఇదే మంచిది ఇదే నీతి అంటుంది. And God tells this is actually filthy rags. దేవుడు అంటూ ఉంటాడు ఇది మీ మురికి పేలికలు అంటుంటాడు. And the world says somehow this is right friendship. ప్రపంచం అంటుంది ఇదే నిజమైన స్నేహం అంటుంది. And then God tells actually that is enmity with God. దేవుడు అంటాడు లోక స్నేహం దేవునికి వైరము అంటాడు. We are living in this kind of confusing environment around us. కాబట్టి మనము ఇటువంటి అంటే మనల్ని కలవరంలోనికి కన్ఫ్యూజన్లోకి తీసుకుని వెళ్ళే వాతావరణంలో ఉంటున్నాం. This is a real life. ఇది ఎంతో అంటే దినదిన జీవించే జీవితం ఇది. It is not some theory or some poetry that we are speaking because this is a church environment. ఏదో మనం సంఘంలో ఉన్నాం మనం ఏదో కథలు లేదా పద్యాలు చెప్పుకోవడం లేదు. It is not that we are reading and understanding Bible because we do not have any other work to do. మనకు ఏ పనులు లేవని బైబిల్ ఏదో చదువుతూ దాన్ని అర్థం చేసుకుని ప్రయత్నిస్తున్న వారం కాదు. It is the thing that really matters. మనకి ఈ అంశాలు మన జీవితానికి ఎంతో అవసరమైనవి. That's why let us read where we started in the beginning. కాబట్టి మనము మొదట ఏది చదివాం తిరిగి దాన్ని మనం చదువుదాం. Book of Ephesians chapter 4 verse 14. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం మనందరం కలిసి చదువుదాం. That we henceforth be no more children, tossed to and fro, carried about with every wind of doctrine, by the spirit of men, by cunning craftiness, whereby they lie in wait to deceive. In order not to be deceived, let us pray that Lord may grant us the wisdom that Daniel had. మనము మోసపరచబడకుండా మాత్రమే కాదు దానియేలు కలిగిన అలాంటి జ్ఞానము అలాంటి వేచిన మనం కూడా కలిగి ఉండడానికి దేవుడు సహాయపడని ప్రార్థిస్తాం. Shall we read Daniel chapter 1 and verse 8? దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం అందరం కలిసి చదువుదాం. దానియేలు గ్రంథము మొదటి అధ్యాయం 8వ వచనం.
But Daniel రాజు భుజించి purposed భోజనం in his పానం చేసి heart ద్రాక్షారసం that he పుచ్చుకొని would not తను defile himself అపవిత్రపరచుకున్నాడు with the దానియేలు portion of ఉద్దేశించి the తాను king's అపవిత్ర meat, కాకున్నట్టు వాడిని not పుచ్చుకోకుండా with సెలవిమ్మని wine which he drank. నపుంసకుల అధిపతిని వేడుకొనగా Therefore, he requested of the prince of eunuchs that he might not defile himself. So you may ask one question. మీరు ఒక ప్రశ్న అడగవచ్చు, Okay, why we have to do all this? మనం ఎందుకు ఈ పనులన్నీ చేయాలి? Why we should have this kind of conviction, commitment and good choices? ఎందుకు మన జీవితంలో ఇలాంటి ఒప్పుదల, ఇలాంటి తీర్మానాలు, ఇలాంటి నిర్ణయాలు ఉండాలి? If you look at life of Daniel, దానియేలు యొక్క జీవితం ఒకసారి మనం చూస్తే enemy tried to dislocate him from his native place to some other place. శత్రువు తన స్థలం నుంచి, తన స్వస్థలం నుంచి వేరే స్థలానికి తీసుకుని వెళ్ళడానికి ప్రయాసపడుతూ వచ్చాడు. Because of Daniel's stand, ఆ స్థలంలో దానియేలు యొక్క ఆయన యొక్క నిలిచిన స్థిరమైన మనసును బట్టి God used Daniel to relocate the entire nation from captivity back to their native place. దానియేలు ఏదైతే తీర్మానం దానిలో నిలబడుతూ వచ్చిన దాన్ని బట్టి దేవుడు ఏం చేశాడో తెలుసా? దూరం అయిపోయినటువంటి ఆ దేశాన్ని, పట్టబడిన ఆ దేశాన్ని తిరిగి ఆ యొక్క వాగ్దాన దేశంలో తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నించినాడు. Enemy tried to defile Daniel. శత్రువు దానియేలును అపవిత్రపరచాలని తీర్మానించుకున్నాడు. But God used that same situation to refine Daniel. అది దేవుడు కూడా అదే పరిస్థితులను ఉపయోగించుకొని దానియేలు ఇంకా పవిత్రమైన వాడినిగా చేయడానికి దేవుడు పూనుకున్నాడు. Enemy tried to disconnect Daniel from God. శత్రువు దేవుడి నుంచి దానియేలు దూరం చేయడానికి ప్రయత్నించినాడు. But God used Daniel to reconnect his people with the living God. దానియేలు అదే విషయాన్ని దేవుడు అదే విషయాలను ఉపయోగించుకొని దానియేలు ద్వారా ఎవరైతే దేవుని నుంచి దూరం అయిపోయినారో ఆ ప్రజలు తిరిగి దేవుని వద్దకు నడిపించబడడానికి దానియేలు వాడుకుంటూ వచ్చాడు. Finally, just listen to this sentence. చివరిగా ఈ యొక్క మాటలు మీరు వినండి. Enemy tried to somehow deceive Daniel. శత్రువు ఏదో ఒక విధంగా దానియేలు మోసగించడానికి ప్రయత్నించినాడు. But Lord used Daniel to reveal the things that are going to happen not only in Daniel's time, after some time and even the end times. కానీ దానియేలును దేవుడు ఉపయోగించుకొని రాబోయే సంగతులు దానియేలు సమయంలో కాదు, చివరిగా అంత్య దినాల్లో జరగబోయే సంగతులు కూడా దానియేలు ద్వారా తెలియజేస్తూ వచ్చినాడు. If God's children have some clue what is happening in this world nowadays in 2022, it is the wisdom of Daniel Lord has given to Daniel. ఈ 2022వ సంవత్సరంలో ఏదైనా జరగబోతుంది, మనుషులు ఏదైనా తెలుసుకోవాలి అంటే ఎలా తెలుసుకోగలగారంటే కేవలము దేవుడు దానియేలుకి ఇచ్చిన ఆ జ్ఞానాన్ని బట్టి మనం తెలుసుకోగలం. That tells Daniel was never deceived. అది మనకేం తెలియజేస్తుంది? దానియేలు ఎప్పుడే కానీ మోసగించబడలేదు. Let us take heed that no man deceives us in this world in these days. కాబట్టి ఈ దినాల్లో కూడా మీరు హెచ్చరికగా మనం తీసుకుందాం. ఏ మనుషుడు మనల్ని మోసగించకుండా జాగ్రత్త పడదాం. May the word of God himself speak unto us continuously. కేవలం దేవుని వాక్యం మాత్రమే ఎల్లప్పుడూ మనతో మాట్లాడుచుండును గాక. ప్రార్థన చేసుకు మోకరించండి. ఒక క్షణము మనము విన్న మాటల ప్రకారము మన హృదయాలను పరిశీలించుకుందాం. దానియేలు లాంటి ఒప్పుదల మనలో ఉన్నదా? దానియేలు లాంటి తీర్మానాలు, ఉద్దేశాలు మనలో ఉంటున్నాయా? దానియేలు లాంటి నిర్ణయాలు మనలో ఉన్నాయా? ఏ విధంగా నిర్ణయాల విషయంలో, ఒప్పుదల విషయంలో, తీర్మానాల విషయంలో మనం ముందుకు సాగుతుంటున్నాం? దయచేసి ఒకసారి మనం పరిశీలించుకుందాం. మనం ఈ లోకం అనే ప్రవాహంలో కొట్టుకొని పోతున్నామా, లేకపోతే ఈ ప్రవాహంలో కొట్టుకొని పోకుండా స్థిరంగా నిలబడి ఎదురొడ్డి ప్రభు కొరకే ముందుకు సాగుతుంటున్నామా? దేవుని సన్నిధిలో మనం పరిశీలించుకుందాం. ఒకవేళ కొట్టుకొని పోతూ పడిపోయిన వారముగా ఉన్నట్లయితే ఈ 3 విషయంలో ఎక్కడైనా మనం తప్పిపోయినావేమో పరిశీలించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుండగా మనం నిర్లక్ష్యం చేయక విన్న మాటల ప్రకారం దేవునికి లోబడి ముందుకు సాగుదాం. అలాగే దానియేలు వలె
నేను కూడా ఎంతో ఉన్నత స్థితికి మనం ఆశీర్వదించబడగలం, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండగలం. ఎన్నో సత్యాలను దేవుని ద్వారా మనం బయలుపరచబడే వారంగా మనం ఉంటాం. ప్రేమ కలిగిన తండ్రి, మరొకసారి సమయంలో యవనస్తుల కూడికలో మీరు మాతో కూడా నడిపించినందుకు వందనాలు. పాటలలో సహాయపడుతూ వచ్చినారు. నీ దాసుడు సామ్యులను అభిషేకించి వాడుకొని మా దృష్టికి తీసుకుని వచ్చిన లేఖన సత్యములను బట్టి నీకు ఎంతో వందనాలు. ఈ లోకం ఎంతో మోసపూరితమైనదని ప్రభు, ఈ లోకంలో మేము మోసపోకుండా ఉండాలని ఈ అంత్య దినాలలో ప్రభు మరి ఎలాగుండాలో అనేదాని విషయంలో మమ్మల్ని హెచ్చరిస్తూ వచ్చిన విధానం బట్టి నీకు ఎంతో వందనాలు తండ్రి. లోకము, సైతానుడు పరిస్థితులు ఎంతో మోసగించేవిగా ఉంటున్నాయి కనుక తండ్రి ప్రభు మరి మోసపోకుండా మేము స్థిరంగా నిలబడే వారంగా ఉండాలని మీరు సెలవిస్తున్న మాటలు బట్టి నీకు ఎంతో వందనాలు. దానియేలు యొక్క జీవితాన్ని మా ఎదుట ఉంచినారు తండ్రి. దానియేలు ఎంతో ప్రభు మరి ఖచ్చితమైన ఒప్పుదల తనలో కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఏది మంచో, ఏది చెడో, ఏది పాపమో, ఏది అపవిత్రతో చక్కగా ఎరిగిన వాడై దాని విషయంలో స్పష్టత కలిగిన వాడుగా ఉంటున్నాడు. అలాగే ప్రభువా మరి ఎంతో గొప్ప ఉద్దేశములు కలిగిన వాడుగా ఉంటున్నాడు. తాను అపవిత్రపరచుకొనకూడదని, నీ దృష్టిలో పాపం చేయకూడదనేటువంటి ఉద్దేశాన్ని కలిగిన వాడుగా ఉంటున్నాడు. అంతేకాకుండా ప్రభువా మరి కలిగినటువంటి ఒప్పుదలను బట్టి, ఉద్దేశాన్ని బట్టి సరైన నిర్ణయం కూడా తాను చేసిన వాడుగా ఉంటున్నాడు గనక తండ్రి, తద్వారా ఎంతో భయంకర ఒత్తిడులు కలిగినప్పటికీ, ఎంతో ఆకర్షణలు అతని ప్రభావం మరి ఆకర్షించినప్పటికీ, క్లిష్టమైన పరిస్థితులలో, భయభీతులలో, ఒత్తిడులలో స్థిరమైన వాడుగా నిలబడతగలుగుతూ వచ్చినాడు కనుక తండ్రి, తద్వారా ఎంతో ప్రభావం మరి నీ నామమున ఘనతను తీసుకుని రాగలుగుతూ వచ్చినాడు తండ్రి. నీ నామం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతూ వచ్చినాడు. తన ప్రజలకు కూడా ఎంతో ఆశీర్వాదకరంగా ఉండగలుగుతూ వచ్చినాడు ప్రభావం మరి. ఘనమైన దేవ, అనేక సత్యాలు తన ద్వారా తెలియజేయబడుతూ వచ్చినాయి. ఈ విధంగా బలమైన సాధనముగా వాడబడగలుగుతూ వచ్చినాడు కనుక తండ్రి. అలాగే ప్రభా యోసేపు మాదిరి ఉంచినారు. అలాగే తండ్రి ప్రభా మరి రూతును ఉంచినారు, మోషేను ఉంచుతూ వచ్చినారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా సరైన తీర్మానాలు చేస్తూ వచ్చినారు దాని ప్రభావ. సరైనటువంటి ప్రభావ మరి తీర్మానాలు లేకుండా లోతు ప్రభావ మరి సౌలు ఎలాగో తప్పిపోతూ వచ్చి నష్టపరచబడుతూ వచ్చినారు, మాకు మాదిరి ఉంచుతూ వచ్చినారు కనుక తండ్రి ప్రభావ. ఈ లోకంలో మేము కూడా దానియేలు వలె సరైనటువంటి ప్రభావ మరి స్పష్టమైన ఖచ్చితమైన ఒప్పుదల మేము కలిగిన వారం ఉండగలుగుటకు, అలాగే తండ్రి బలమైన ఉద్దేశములు కలిగిన వారం ఉండగలుగుటకు, సరైన తీర్మానాలు చేసి ముందుకు సాగుటకు మెండైన కృపను గ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. కనుగ్రహించండి. తద్వారా ప్రభు మా జీవితంలో నీ నామహికర అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండగలుగుటకు సహాయపడండి. వచ్చిన పిల్లలందరినీ బట్టి నీకు ఎంతో వందనాలు. ప్రతి ఒక్కరిని పేరు పైన దీవించండి. మోసపూరిత లోకంలో మోసపోకుండా కాపాడండి ప్రభు. వారికి చదువులో మంచి జ్ఞానం తెలివేచిన దయచేయండి. వారికి ఉద్యోగాల్లో మెండైన కృపను అనుగ్రహించండి ప్రభు. అలాగే తండ్రి నాయన వివాహాలు పిల్లలు ప్రార్థిస్తున్నాం, మెండైన కృపను అనుగ్రహించండి. వారు ఎటువంటి అక్కర్లు ఉంటున్నారు, మీరైన దేవుడు అక్కర్లని క్రీస్తు ఐశ్వర్యంలో తీర్చమని వేడుకుంటున్నాం. ఘనమైన దేవ, మరొకసారి కనికరమును వాత్సల్యత కలిగిన తండ్రి, బలమైన ఆత్మకార్యములు జరిగించి నీ నా మహిమ తెచ్చుకున్నామని వేడుకుంటూ మేము తిరిగి వెళ్తున్నా మాతో కూడా ఉండండి. ఎక్కడ ఉన్న కృపలు అందరినీ భద్రపరిచి కాపాడండి. ఆన్లైన్ ద్వారా వీక్షించిన వీళ్ళందరినీ బట్టి నీకు ఎంతో వందనాలు. వారిని కూడా దీవించండి. వాళ్ళలో తగిన కార్యములు జరిగించి ప్రభు వారిని కూడా నీ కృపలో భద్రపరచమని వేడుకుంటున్నాం తండ్రి. ఎంతోమంది యవనస్తులు ఎన్నో విధాల కన్ఫ్యూజన్స్, కలవరములలో, క్వశ్చన్స్లో వారు ఉంటున్నారు. వారు హృదయకర్లన్నీ ఎరిగిన దేవుడు గనక దాన్ని ప్రభా సాతాను తీసుకొచ్చి ప్రతి కన్ఫ్యూజన్స్ నీ బిడ్డలను విడిపించి ప్రభా వారిలో స్పష్టతను, క్లారిటీని అనుగ్రహించి సరైన తీర్మానాల్లో నీ బిడ్డల ముందుకు నడిపించమని ప్రభా నీ సన్నిధిలో వేడుకుంటున్నాం. దయతో కనికరించండి, సహాయపడండి ప్రభా. మరి కనికరంగల తండ్రి, ఆ ఇబ్బందుల్లో, కష్టాల్లో, శోధనలో ప్రభా అవసరతలను వీళ్ళందరికీ ప్రార్థిస్తున్నాం. వారందరినీ కూడా ఆదరించి ధైర్యపరిచి స్థిరపరిచి నీ నామం ముందుకు సాగుటకు సహాయపడమని, నీ రాగడలు ఉదయకాలం మేమందరినీ మందిరంలో కనబడుచుటకు, నేను కనపరుస్తూ ముందుకు సాగుటకు మీరే మాకు సహాయపడి నడిపించి మహిమ పొందమని దయగల స్థలం మమ్మల్ని అప్పు చెప్పుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ యేసు శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి అత్యున్నత అడుగు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ,
ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మక సన్నిధి సవాసం మనతోను సకల పరిశుద్ధులతో ఎల్లప్పుడూ ఉండునుగాక. ఆమెన్. మేల్కొమ్ము ఓ కావలి యేసు